దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. శాస్త్రాలు ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఓకే. ఆలు, వంకాయ, పచ్చిమిర్చి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, ఎండుమిర్చి, శనగపప్పు, కాజు. ఓకే సరే, అయితే మరి నాకు అదేంటో తెలుసుకోవాలని ఉంది ఇప్పుడు. స్టీమ్ రైస్ ఉంటుంది కదా, స్టీమ్ రైస్ ని ఒక గంట నానబెట్టేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా ఇడ్లీ ప్యాక్ లాగా చేసుకొని ఇడ్లీ లాగానే ఉడకబెట్టేసుకోవాలి, స్టీమ్ చేసుకోవాలి. దాన్ని శాస్త్రాలు అది మిషన్ సపరేట్ ఉంటుంది అనమాట, దానికి వేరేగా సపరేట్ ఉంటుంది. అది వేసి మిషన్ లో వస్తే సేమ్ ఇట్లా షేమియా లాగా వస్తుంది అన్నమాట. ఇట్లా ఇది స్నాక్ ఐటమ్ గా చేసుకొని తింటాం మా ఆయన. స్నాక్ బాగా చేసుకుని ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవచ్చు. ఇప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ లో కూడా రెడీమేడ్ గా దొరుకుతున్నాయి ప్యాకెట్స్, షేమియా లాగానే శాస్త్రాలు అంటే ఇస్తారు. రవ్వ శాస్త్రాలు అని అడగారు. రవ్వ శాస్త్రాలు. దాని బదులు మనం చేసుకుంటే బాగుంటుంది. ఉబ్బిడి బియ్యం అని దొరుకుతాయి కదా, ఉబ్బిడి బియ్యంతో చేసుకుంటాము. ఓకే అయితే సరే అండి, మరి కొత్తగా ఉంది నాకైతే, ఫస్ట్ టైం తెలిసింది అదేంటి అనేది. సరే ఒకసారి మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఒక స్పూన్ నెయ్యి వేసుకో. ఓకే. నెయ్యి వేడాక పోపు వేస్తున్నాను. కాజు, శనగపప్పు, ఓకే, పల్లీలు, ఇది ఎవరి రెసిపీ అండి? ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నంద్యాలలో వచ్చారు. మీ అమ్మవారి వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు? కడప, ప్రొద్దుటూరు ఈ సైడ్ అంతా ఎక్కువ చేసుకుంటారు. ఓకే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ చేసుకుంటారు. ఇది ఎవరికి బాగా ఇష్టం అండి? నాకు ఇష్టం. ఇది మీకు ఇష్టం? నాకు ఇష్టం. ఇందాకది మీ హస్బెండ్ కి ఇష్టం, ఇది మీకు ఇష్టం? నాకు ఇష్టం. తను కూడా తింటారు. మీ ఫేవరెట్ డిష్ ఇది? నా ఫేవరెట్. కొంచెం కరివేపాకు వేస్తాను. ఓకే. సో మీ సార్ స్టోరీ ఏంటో చెప్తారా మాకు కొంచెం? ముద్దు పేర్లు పెట్టుకున్నారు సార్ అని, ఏంటది? ముద్దు పేరు ఏం కాదు, ఏమో అలా మొదటి నుంచి పిలుస్తున్నారు అనమాట. అట్లే ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి అంతేనా? మాది కంబైన్ ఫ్యామిలీ. ఓకే. చాలా మంది ఉంటారు ఇంట్లో. మామూలుగా యాక్చువల్గా అందరూ పేరు పెట్టి పిలుచుకుంటారు కదా, అలా పిలుచుకోవడం పెద్దవాళ్ళ ముందర బాగోదు కదా, అందుకనేసి స్వామి అని పిలుస్తుంటారు అనమాట. అది స్టోరీ అనమాట స్వామి వెనకాల. మా అమ్మాయి వాళ్ళు 6 మంది అన్నదమ్ముళ్ళు. ఓకే. ఇంకా మా ఒక్కొక్కరికి 5 మెంబర్స్. చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ మాది. సో బాగుంటుంది కదా ఎప్పుడైనా పండుగలకి వాటికి కలిసేటప్పుడు. చాలా ఇంట్లో వాళ్ళే చాలు. అసలు మాకు బయట వాళ్ళు అవసరమే లేదు, ఇంట్లో వాళ్ళే 50-60 మెంబర్స్ అవుతారు. 60 మెంబర్స్ ఒకేసారి అందరూ ఒకేసారి గ్యాదర్ అవుతారు. అందరు ఎవ్వరు అవసరం లేదు మాకు. సో మిమ్మల్ని ఏం పిలుస్తారు మీ స్వామి గారు? పేరు పెట్టి పిలుస్తారు, మంజు అని పిలుస్తారు. ఓకే. అంటే మంజులాని మంజు కూడా ముద్దు పేరే కదండి? ముద్దు పేరు ఏం కాదు కదా, మంజు అంటే మామూలు. అంటే మీకు అలా అనిపించలేదు అనమాట? ఇప్పుడు వంకాయలు. ఓకే. ఆలు వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఓకే. ఫస్ట్ వేస్తే అవి నల్లగా అయిపోతాయి ఎండుమిర్చి, అందుకని ఇప్పుడు ఫైనల్గా వేస్తాను. ఇంకేంటండి మంజు గారు మరి విశేషాలు? మీ
లేడీస్ గ్రూప్తో ఏం చేస్తూ ఉంటారు? గేమ్స్ ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు. మీరు పాడతారా పాటలు? నాకు రావండి పాటలు. మీ హస్బెండ్ డెడికేట్ చేయండి. రావు నాకు. రావా? పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. ఈ పచ్చి వాసన పోయేంత వరకు, ఓకే. ఆ పచ్చిమిర్చి వాసన అదంతా పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మా సైడ్ కొంచెం ఆవు పిండి కూడా వేసుకుంటాం. ఆవు పిండి, ఆవాల పిండి వేసుకుంటాం. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఆవు పిండి ఓకే వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మేబీ ఇక్కడ కొంతమంది తినరు కదా, అందుకు వేయట్లేదు. వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది స్మెల్ నీట్గా. ఓకే. ఇప్పుడు మనం ఉడికి పెట్టుకున్న శాస్త్రాలు. దీంట్లోకి నిమ్మరసం. ఓకే. లాస్ట్ గార్లిక్. ఓకే. కొత్తిమీర వేసుకో. లాస్ట్ పైన లైట్గా గీ వేసి. ఓకే. మీ హస్బెండ్ కోసం అయితే మీరు ఇప్పుడు ఏం చెప్పరనమాట? పాట పాడరు, ఏమీ చెప్పరు. నాకు రావండి పాటలు పాటలు కాదు ఇంకేదైనా అంటే తన గురించి చెప్పేదానికంటే ఇక చెప్పాను కదా, చాలా సైలెంట్. ఇంకా మిల్లుకు వెళ్ళడము రావడము. సరే, ఒకటి అడుగుతారు అయితే, మీరు ఇంకా మీకు రావట్లేదు, నేనే అడుగుతాను. చెప్పండి. మీరు పెళ్లి చూపుల్లో చూసుకున్నప్పుడు నార్మల్గా అంటే ఎక్కడ ఇంప్రెస్ అయ్యారు మీరు? ఆయన్నే పెళ్లి చేసుకుందాం, అవును అని ఎంత కాదనుకుని ఇంట్లో అడుగుతారు కదా, నచ్చిందా అమ్మ అని చెప్పి. ఏం అడగలేదండి. అయ్యో, అది కూడా ఇప్పుడు బాధపడుతున్నారా? అడగలేదు. అసలు మమ్మల్ని ఏం అడగలేదు. వచ్చారు, చూసారు, నచ్చినాడంటే అబ్బాయి చేసేసుకో అంతే. ఇంకా మరి నేను అదే అన్నా, ఎందుకు నచ్చారు అని చెప్పి. మీకు తనకి నేను నచ్చినాను, అది చాలా. తనకి నచ్చినాను, చేసేసి. అప్పుడు అడిగే వాళ్ళు కాదు, నీకు నచ్చినాడా లేదా అబ్బాయి ఏమి అనేది మమ్మల్ని అడిగింది లేదు. వచ్చారా, నచ్చారా, వాళ్ళకి నచ్చితే చాలు. కానీ మీకు లక్కీగా మంచి హస్బెండ్ దొరికారు కదా, అదైతే అంతే కదా. పేరెంట్స్ ఏది చేసినా మన మంచికే. ఓకే. ఈ స్టీమ్ రైస్ కూడా మా రైస్ మిల్లులోనే. మీ రైస్ మిల్లే అక్కడ కూడా స్పెషాలిటీ. మీ రైస్ మిల్ పేరేంటండి? శ్రీ వెంకటగిడ్డ ఆంజనేయ మోడర్న్ రైస్ మిల్. స్టీమ్ రైస్ మిల్క్. శాస్త్రాల నిమ్మకాయ పులిహోర రెడీ. థ్యాంక్ యూ. శాస్త్రాల నిమ్మకాయ పులిహోర టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. శాస్త్రాల నిమ్మకాయ పులిహోర కావలసిన పదార్థాలు: శాస్త్రాలు, వంకాయ ముక్కలు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు, ఉప్పు, నిమ్మకాయ, పసుపు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్. శాస్త్రాల నిమ్మకాయ పులిహోర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు, కరివేపాకు, వంకాయ ముక్కలు, బంగాళదుంపలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి శాస్త్రాలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, శాస్త్రాల నిమ్మకాయ పులిహోర రెడీ.